ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం జాఫర్సన్ సిటీకి వచ్చాం అనమాట. సో అంటే మన మిసోరీకి క్యాపిటల్ ఇదే. కంప్లీట్ బాయ్స్ ట్రిప్. లైక్ మనం యాక్చువల్లీ 7 బాయ్స్ వచ్చాము అక్కడ నుంచి. ఇక్కడ ఆల్రెడీ సురేష్ అన్న ఉన్నారు. సురేష్ అన్న అంటే లైక్ మీకు చూపిస్తా. సో హీఈస్ ద సీనియర్ అనమాట మా రూమ్లో. అన్న కూడా అక్కడే చదువుకున్నాడు. ప్రజెంట్ అయితే ఇక్కడ జాబ్ చేస్తున్నారు జాఫర్సన్ సిటీ. ఇప్పుడైతే మనం ఇక్కడ కమ్యూనిటీ చూడడానికి అయితే బయటకు వచ్చాం అనమాట. సో మీకు చూపిస్తాను. వ్యూ అయితే చాలా బాగుంది. సిటీ అయితే టాప్ లోంచి కనిపిస్తుంది బాగా. ఇదే అన్న వాళ్ళు ఉంటారు నా కమ్యూనిటీ అనమాట. సో ఇక్కడ మాక్సిమం తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నాను. లైక్ కనిపిస్తున్నారు బయట. సో ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడిప్పుడే చూడండి ఫాల్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కలర్ఫుల్ గా. ఇక్కడ సిటీలో ఎన్ని ఇల్లులు ఉన్నాయో అన్ని మాక్సిమం కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. సో కమ్యూనిటీ అయితే మొత్తం కింద నుంచి పైకి వస్తుంది అనమాట. లైక్ కార్స్ అన్ని అక్కడి నుంచి వస్తున్నాయి. మొత్తం ఎంట్రన్స్ అక్కడ అనమాట. ఇంకా మన కుర్రోళ్ళు తెలుగు వాళ్ళు. సో ఫస్ట్ ఈ రోజు కొలంబియా వెళ్తున్నాం. అండ్ జఫర్సన్ సిటీ చిన్నదైనా సరే చూసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. దివాళీ ఈవెంట్ అయితే కొలంబియాలో ఉందంట. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్లీ రూమ్లో ఉప్మా అయితే రెడీ అయిపోయింది విత్ చట్నీ. సో అది తినేసి మనం స్టార్ట్ అవుదాం. కలర్స్ అయితే చూడండి, ఈ చెట్టు చాలా బాగుంది. అయితే చూడండి మొత్తం BMW అండ్ బెంజ్ అయితే ఉన్నాయి. సో అందరూ జాబ్ చేసేవాళ్ళు కాబట్టి అఫ్ కోర్స్ చాలా పెద్ద పెద్ద థింగ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ. సో అక్కడేమో BMW, ఇక్కడేమో వాల్వో. వాళ్ళు ఉండి ఫ్లాట్ అయితే ఇది. సో ఇక్కడ మన కార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఉప్మా అయితే తినేసి బయలుదేరదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట మన ట్రిప్కి. సో బాయ్స్ అందరూ అయితే రెడీగా ఉన్నారు. మన 2 కార్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడైతే సురేష్ అన్న ఎంటర్టైనింగ్ గా ఉన్నారు. ఇప్పుడు మనకి మొత్తం ట్రిప్ అంతా ప్లాన్ చేశారనమాట. సో ఇప్పుడైతే అన్న వర్క్ చేస్తున్న హిటాచి కంపెనీకి అయితే మనం చూడడానికి వెళ్తున్నాం. సో ప్రెసెంట్ అయితే అన్న మెకానికల్ ఇంజనీర్ గా ఇక్కడే వర్క్ చేస్తున్నారు. అంటే క్యాపిటల్ కాబట్టి ఇది స్టేట్ ఆఫీసెస్. ఇది కూడా స్టేట్ ఆఫీస్. ఓకే. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ డివిజన్. చూడడానికి అంత ఉందా? క్యాపిటల్ ఉంది. క్యాపిటల్ మెయిన్ కదా. అంటే మన పార్లమెంట్ అలా వీళ్ళకి పార్లమెంట్ ఆ బిల్డింగ్ చూపిస్తానండి. అది ఓకే ఓకే. అది వీళ్ళకి పార్లమెంట్ లాగా అనమాట. ఎవరికి? ఈ స్టేట్ గవర్నర్ అక్కడే కూర్చుంటాడు. లాస్ అక్కడే మేడ్ అవుతాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ఇవన్నీ కూడా అక్కడే అనమాట. సారీ మా మిస్సౌరీ రివర్ అన్నది. సో ఫ్రెండ్స్, అన్న అయితే ఇక్కడే వర్క్ చేస్తాడు. అక్కడ హిటాచి ఎనర్జీ అని కనిపిస్తుంది. ఎంతన్నా ఒక 3 మైల్స్ ఉంటుందేమో ఇక్కడికి, అంతే కదా. అన్న, ఇక్కడ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే చెప్పండి ఒకసారి. ఓకే. సో బేసికల్గా ఇక్కడ మేము 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేస్తాము. ఓకే. చాలా పెద్ద యూనిట్, ఆల్మోస్ట్ 13 acres, 14.5 acresలో ఉంది ప్లాంట్ మొత్తము. ఇదే హిటాచి ఇండియాలో అన్ని వరల్డ్ వైడ్ కంపెనీ కాబట్టి జపనీస్ది వరల్డ్ వైడ్ ఉంది. బట్ స్పెసిఫిక్గా యూనిట్ మాత్రం ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేస్తాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మొత్తం అంతా ట్రాన్స్ఫార్మర్స్ వర్క్ చేస్తారంట. ఇక్కడ పైన అంతా లైక్ కొండల మీద కూడా ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అండ్ మిగతా వాళ్ళు కూడా ఉంటారంట. చూడండి, సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా ఉంది మొత్తం అంతా. ఏరియా అయితే చాలా బాగుంది. జగన ఇప్పుడు ఏంటిది? లైక్ ఈ లేక్ అనేది మీకు వాటర్ సప్లై కోసమా? లేదు, జస్ట్ బ్యూటీ కోసం. బ్యూటీ కోసమేనా? ఓకే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన హిటాచి కంపెనీ విజిట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ కొలంబియా డైరెక్ట్ వెళ్తున్నాం. సెయింట్ లూయిస్లో బొచ్చుడు ఉంటాయి. సెయింట్ లూయిస్లో బయట పెద్దది కదా, బయట ఉంటాయి. సెయింట్ లూయిస్లో తీసుకోవచ్చుకోవచ్చు. వాళ్ళు కూడా మనకి కలుస్తారు అప్పుడు. ఇక్కడ దివాళీ ఈవెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి ఫుడ్ వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ తెస్తారనమాట. సో అందరూ వాళ్ళ ఐటమ్స్ ని ఇక్కడ అమ్ముతారు, మనం కొనుక్కుని తినాలి. అండ్ అందరూ ఫ్యామిలీస్ వచ్చి కలిసి ఎంజాయ్ చేస్తారు అనమాట. యాక్చువల్లీ కొలంబియా
వచ్చామన్నమాట. ఇది డౌన్ టౌన్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి పార్కింగ్ కోసం ఇక్కడ మనం డైమ్స్ వేయాలి. లైక్ అంటే మనం డాలర్స్ దాంట్లో వేస్తే క్యాష్ ఇక్కడ 1 hour 2 hours పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మొత్తం పెద్ద సిటీస్ లో అంతా ఇలాగే ఉంటది. అంటే పార్కింగ్ స్లాట్స్ మనం ముందే బుక్ చేసుకోవాలి అండ్ దానికి అమౌంట్ కూడా కట్టాలన్నమాట. ఇంకో లాక్స్ ఫైండ్ బా. సో అమ్మాయిలు అయితే చాలా బాగున్నారు ఇక్కడ. ఈ క్లాతింగ్ కూడా బయట అమ్ముతున్నారు చాలా వరకు. సిగ్నల్ లైట్స్ మనం యాక్చువల్లీ బటన్స్ గట్రా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఆటోమేటిక్గానే అవి లైక్ మనం రావడం బట్టి అండ్ ట్రాఫిక్ క్లియర్ అవడం బట్టి డైరెక్ట్గా చూపిస్తుంది అనమాట. ఆకలిస్తుంది. వింగ్ ఇన్ అవుట్ అనేది మోమోస్ అండ్ మన ఇండియన్ స్టఫ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ తినేసి బయలుదేరదాం. సైబర్ ట్రక్. ఇప్పుడు ఈరోజు నాకు అనిపిస్తుంది నిజంగా మనం అమెరికాలో ఉన్నామని. ఎందుకంటే లైక్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అనమాట ఇది డౌన్ టౌన్ అనేది. సో ఇక్కడ పబ్లు మిగతా ఎంటర్టైనింగ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మన వాళ్ళు మోమోస్ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. సో నేను ఇక్కడ బయటకు వచ్చా. ఇక్కడ వీటికి కూడా గాడిదలకు కూడా తెలిసిపోయింది లైక్ ఆగాలని చెప్పి అక్కడ కంట్రోల్ చేస్తున్నారు చూడండి. సో పీపుల్ని అందరినీ కొలంబియా అనేది చూపించడానికి తీసుకెళ్తున్నారు. హాయ్ ఊరు భలే ఉన్నారా బాబు. ఇప్పుడు మనం ఉన్నదైతే యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా అనమాట. సో ఇక్కడే వాల్మార్ట్ ఫౌండర్ అనేది ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ మల్టీ కల్చరల్ ఈవెంట్ ఉంది అండ్ అలాగే ఫుడ్ పెడతారంటే వచ్చాం. Let's keep this party going. Sister Jasper. Yeah, like that. Let's also give a round of applause. అరే ఓయ్ ఏంటి వీడియో వస్తుందా? Oh guys, we are here. పెద్దలైనా స్పైడర్ మ్యాన్. It's $20. Let's go. Here, I'll guide you. పిజ్జా ఉందా? సో లార్జ్ పిజ్జా తీసుకున్నాం గాయస్, చాలా పెద్దది. చికెన్ ఇది మనం వెజ్ కదా, మనకి వెజ్ తెలదా? ఓకే